నా అభిమానులందరికీ పోలాల అమావాస్య శుభాకాంక్షలు. ఈ నోమును ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళ పిల్లల గురించి, పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలు దీర్ఘాయుష్మంతులుగా ఉండడానికి ఈ పూజని ఎంతో నియమనిష్టగా చేస్తారు. కంద మొక్కని తీసుకొచ్చి దాన్ని అలంకరణ చేసి ఆడపిల్లలు ఉన్న వాళ్ళ గార్లు, మగపిల్లలు ఉన్న వాళ్ళ బూర్లు నైవేద్యం పెట్టాలి. కనీసం పిల్లలకి 5 సంవత్సరాలు వచ్చే వరకు. ఆ తర్వాత పరవాన్నాన్ని నైవేద్యం పెట్టచ్చు. 9 పోగులతో తోరణాలు తయారు చేసి అమ్మవారికి ఒకటి, తర్వాత మనం కట్టుకోవడానికి, తర్వాత ముత్తైదుకి ఇచ్చేలాగా చేసుకోవాలి. అదేవిధంగా 9 పోగులతో పసుపు కొమ్ములు కట్టి అమ్మవారికోటి, మనకోటి, పిల్లలకోటి, తర్వాత వాయినము ఇవ్వాలి. ఈ అమ్మవారు ముఖ్యంగా పార్వతీదేవికి సంబంధించింది కాబట్టి ఈ నోముని అందరూ కూడా చేసుకోవాలి. ఒక చిన్న పాట. జయ మంగళ గౌరీదేవి దయ చూడుము చల్లని తల్లి, జయ మంగళ గౌరీదేవి. కొలిచే వారికి కొరతలు లేవు, కలిగిన బాధలు తొలగగ చేయుమా, కాపురమందున కలతలు రావు, కమ్మని దీవెనలిమ్మ అమ్మా, జయ మంగళ గౌరీదేవి. ఇలవేలుపువై వెలసిన నాడే నెలకొలిపావు నిత్యానందము, నోచే నోములు పండించావు, చేసే పూజ చకుమ్మ అమ్మా, జయ మంగళ గౌరీదేవి. దయ చూడుము చల్లని తల్లి, జయ మంగళ గౌరీదేవి. గారావముతో గంగా నీవు భుజగణపతిని పెంచిరి తల్లి, ఇద్దరు తల్లుల ముద్దుల పాపకు బుద్ధి జ్ఞానములిమ్మ అమ్మా, జయ మంగళ గౌరీదేవి. దయ చూడుము చల్లని తల్లి, జయ మంగళ గౌరీదేవి. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామలా లలితాదశ అంబా సాంబవి చంద్రమౌళి రబల పన్నా ఉమా పార్వతి కాళీ హైమవతి శివా త్రినయని కాచాయిని భైరవి సావిత్రి నవ యవ్వనా శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రద చిద్రూపీ పరదేవత భగవతే శ్రీ రాజరాజేశ్వరి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు.